ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. తెలంగాణ సర్కార్ కొత్త సర్కార్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్ 4000 చేస్తామని, దివ్యాంగులకైతే 6000 చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సంగతి అందరికీ గుర్తుంది. దాన్ని బేస్ చేసుకొని అందరూ ఓట్లు కూడా అయితే వేశారు. ఇప్పుడు అభయహస్తం 6 గ్యారంటీల పథకం పేరుతో అందరినీ కూడా అర్హులందరినీ కూడా టిక్ మార్కులు అయితే పెట్టమన్నారన్నమాట. ఏ పథకానికైతే ఎదురు చూస్తున్నారో ఏంటనేదిని. అయితే పాతవారికి పెన్షన్ అలాగే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా కొత్తవారు, పాతవారు కాకుండా కొత్తవారు ఇంకా ఎవరన్నా ఉంటే వారికి ఈ ఆసరా పెన్షన్ డబ్బులు ఇవ్వడం కోసమే ప్రత్యేకంగా ఈ దరఖాస్తులు అయితే చేసుకోమని చెప్పామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సంక్రాంతి తర్వాత వీటికి సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బుల్లో పెరుగుదల అయితే చూస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందుకే ఆసరా పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందించాను. తొందరలోనే డబ్బులు పెంచిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.